అందరికీ జొన్న పిండితో సునుండలు ప్రిపేర్ చేసుకుందామా. దీనికోసం స్టవ్ వెలిగించుకుని ఒక బాండి తీసుకోండి. దాంట్లో ఒక కప్ దాకా వేరుశెనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. వీటిని మనం వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారనిద్దాము. అదే బాండీలో స్టవ్ వెలిగించుకొని మళ్ళీ 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని దాంట్లో జొన్న పిండి 2 కప్పుల దాకా తీసుకోవాలి. ఈ జొన్న పిండిని కొంచెం ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చల్లారిపోయిన వేరుశెనగపప్పుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీంట్లోనే 2 యాలక్కాయలు వేసేసుకొని సాఫ్ట్గా బ్లెండ్ చేసుకుందాం. ఇలా పౌడర్ స్ట్రక్చర్ వచ్చే వరకు బ్లెండ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇందాక జొన్న పిండిలో ఈ వేరుశెనగపప్పు పొడిని అలాగే కప్పున్నర దాకా బెల్లాన్ని వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకోండి. మిక్సీ జార్లోకి కొద్దిగా పిండిని వేసుకొని సాఫ్ట్గా బ్లెండ్ చేసుకోండి. బెల్లం కూడా కలిసిపోవాలి కదా, అందుకని ఇలా బ్లెండ్ చేసుకుంటున్నాం. తర్వాత వేరొక ప్లేట్లోకి తీసేసుకొని కొద్దిగా నేతిని వేసుకొని ఇలా బాల్స్లో రౌండ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సున్నుండలు ప్రిపేర్ అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయండి.